అబ్బా తాగే ప్రసక్తే లేదు. టైం చూస్తే దాటిపోయింది, ఇంకా రాలేదేంటి? కాల్ చేద్దాం. హలో, అరే రాజు. చెప్పండి సార్. డబ్బులు ముందే కొట్టాను కదరా, ఇంకా రాలేదేంటి అమ్మాయి అసలు? మరి ఇంత మోసం ఏంట్రా? తొందరగా పంపించు. పంపించడం కాదు సార్, దగ్గరుండి నేనే తీసుకొస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి, వచ్చేసాను. కమింగ్. నమస్కారం సార్. నమస్తే. ఏంట్రా ఇంత లేటు? ఏంటి అసలు? సారీ సార్, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఒక టైం చెప్పి ఇంకొక టైం తీసుకొస్తే నీ బిజినెస్ ఎలా సాగిద్ది? చెప్పరా రాజు. ఏం చేయమంటారు సార్, ఫుల్ ట్రాఫిక్, మీరే అర్థం చేసుకోండి సార్. అయినా బెంగాలీ అమ్మాయి అని చెప్పి రాజమండ్రి నాటమ్మాయిని చూపిస్తావేంట్రా? వీళ్ళేమో మందు కొట్టరు, నాకేం మూడు రాదు, నీకేమో డబ్బు ముందే కావాలి. ఇలా అయితే నీ బిజినెస్ మొత్తం బొక్కేరా. లేదు బాబు, చాలా మంచి అమ్మాయి, ఫ్యామిలీ టైప్ లేడీ బాబు. తెలుస్తుందిలే, పెద్దాపురం పాపలా ఉంది. అది కాదు బాబు, ఒకసారి గడపండి, ఆ కిక్కేదో మీకే తెలిసిద్ది. సర్లే పోనీలేరా, అడ్జస్ట్ అవుతాను. ఏవండి, కావాలా వద్దా? నాకు వేరే ఆఫర్ ఉంది. ఉండు ఉండు, నేను మాట్లాడుతున్నానుగా. బాబుగారు చెప్పండి, ఉంచమంటారా? ఏదో ఒకటి చెప్పండి. సర్లే, వచ్చిందిగా, ఉంచు. అలాగే బాబుగారు. అమ్మాయి ఊరి కొత్త, కొంచెం జాగ్రత్త చూసుకోండి బాబుగారు. అలాగే రా, వచ్చిందిగా, నేను చూసుకుంటాలే. బాబుగారు, ఇంకో బాటిల్ ఏమైనా ఉందా? రేయ్ పోరా, నువ్వు డబ్బులు ఇచ్చాను కదా, బయట కొనుక్కొని తాగిపో, టైం అవుతుంది. ఇది నాకే సరిపోదు, పైగా అమ్మాయి కూడా ఉంది. అలాగే బాబు, జాగ్రత్త చూసుకోండి, ఫ్యామిలీ లేడీ. వస్తాను. ఓకే అమ్మా, వస్తాను. పెగ్గేస్తావా? నిన్నే పెగ్గేస్తావా అంటున్నా. ఒక పెగ్గేయి. వద్దు, నాకు అలవాట్లేదు. పర్వాలేదు, ఒక పెగ్గేయి. నాకు అలవాట్లేదండి. అయితే కూల్ డ్రింక్ తాగుతావా? తాగుతాను. ఇది కాదులే, ఆగు, ఇది తీసుకో, తాగు, కూల్ డ్రింకే. ఇంతకు నీ పేరేంటి? రోజా అండి. ఓ రోజానా, అందుకే గాజులా ఉన్నావు. చూడు రోజా,
మీరు వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి. మిమ్మల్ని ఏమనంటే మీ మూడు పాడైపోద్ది. ఏమీ అనకూడదా? లేటుగా వచ్చినా పేమెంట్లో కటింగ్ ఉండదు, ఫుల్ పేమెంట్ ఇవ్వాలి. మీ ఇష్టానికి తగ్గట్టు నడుచుకోవాలి. సాటిస్ఫాక్షన్ తగ్గకుండా సుఖం ఇవ్వాలి. ఈ పని వల్ల నాకన్నా మీకే ఉపయోగం ఎక్కువ ఉంది. ఒళ్ళు అప్పగించడం తప్ప మీరు చేసే పని ఏముంది? వీడి పెద్ద సొల్లుగాళ్ళ ఉన్నాడు. అయినా 2 గంటల సుఖం కోసం ఏకంగా 20,000 ఖర్చు పెట్టాలా? అది నా వీక్నెస్ అనుకోవాలా? నా వీక్నెస్ని బాగానే సొమ్ము చేసుకుంటున్నావు. అయినా నీ సంపాదన ముందు నా సంపాదన ఎంత? రోజుకి నాలా ఒక కస్టమర్ దొరికితే 20,000 ఎటు పోవు? అంటే నెలకు సంపాదన 5 లక్షలకు పైమాటే. అదే సంవత్సరానికి చూసుకుంటే అబ్బో, లెక్క లేకపోవటమే బెటరు. నాకు బుర్ర పాడైపోతుంది. అసలు మీరేం కష్టపడుతున్నారని మీకు అంత డబ్బు ఇవ్వాలి? ఈ విషయంలో మాత్రం మగాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఈడో పిచ్చనా కొడుకులా ఉన్నాడు, టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. ఈడేమో నాకు అర్థం కావట్లేదు. అంతే. అసలు నేను నీకు ఇచ్చే 20,000 కోసం నేను ఎంత కష్టపడతానో తెలుసా? నెలంతా చాకరీ చేసి నెల జీతం వచ్చే వరకు కాసుకొని కూర్చొని ఉండాలి. డబ్బులు ఏమయ్యాయని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏదో ఖర్చులున్నాయని అబద్ధం చెప్పాలి. సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయాలి. ఎవరికి తెలియకుండా సెట్ చేసుకోవాలి. అబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కష్టాలే, నీకు మాత్రం సుఖాలే. ఇటు పెద్ద బేకర్గాళ్ళ ఉన్నాడు. ఏంటి నేనింత సీరియస్గా మాట్లాడుతున్నా నువ్వు స్పందించవేంటి? చెప్పండి, అసలు మీరు పని ఎప్పుడు చేస్తారు? అంటే ఇది పని కాదా? నేను నిన్ను 2 గంటలు బుక్ చేసుకున్నాను. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి. సరే చెప్పండి. నీకెదురుగా పెద్ద మనిషి కూర్చున్నాడు. వాడు మాట్లాడుతుంటే ఊ అను చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. అలా కాకుండా బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చోడానికి ఆ డబ్బులు ఇస్తుంది. ఏం చెప్పమంటారు సార్? ఏదో ఒకటి చెప్పు. అయితే వినండి. ఇప్పటిదాకా మీరు చెప్పిందంతా మీ భ్రమ. అదేంటి అలా అనేసావు? అవును, నిజమే. సారీ, మీకు కనిపించే సుఖం వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసా? మీరు 20,000 కాదు 20 లక్షలు ఇస్తామన్నా ఎంతమంది ఆడవాళ్ళు ఈ పని చేయడానికి ఒప్పుకుంటారు చెప్పండి? మేం తీసుకునే డబ్బులే మీకు కనిపిస్తున్నాయి, కానీ మేం పడే ఇబ్బందులు, అవమానాలు మీకు కనిపిస్తున్నాయా? మేం ఈ వృత్తిలో ఉన్నామంటే వాటి వెనుకల చాలా కారణాలు, పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మాట్లాడి మీ మూడు పాడు చేయడం ఎందుకు? అంతా అయ్యాక అప్పుడు చూసుకోవచ్చు. అందుకే ఆగాను. మాకు వృత్తి పని ఎంత బాధ్యత ఉందో చూసారా? అయినా నన్నెందుకు పిలిచారు? ముందా పని కానివ్వండి. ఇంకా ఓపిక తీరిక ఉంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. 20,000 ఇచ్చానని చెప్తున్నారు కదా,
ఆ సొమ్మును బాగా గిట్టుబాటు చేసుకోండి. మాటలతో టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? వచ్చిన పని కానివ్వండి. ఈ వృత్తిలో పడి బాగానే మాటలు నేర్చావు. ఏంటి ఇల్లంతా అలా చూస్తున్నావు? వచ్చిన పని కానివ్వండి. నా టైం వేస్ట్ అవుతుంది. కానిస్తాలే కానీ నువ్వు కంటిన్యూ చేయి. నీ గురించి చెప్పు. వద్దు సార్, అవన్నీ మాట్లాడి మీ టైము మూడు పాడు చేసుకోకండి. పని చూసుకుందాం పదండి. నువ్వు చెప్తున్నావు, నేనుంటున్నాను, అంతే. ఇంకేం చెప్పమంటారు? నాకు పెళ్ళై మొగుడుండగానే ఇలాంటి పని చేస్తున్నానని చెప్పమంటారా? లేకపోతే మంచంలో పడి ఉన్న నా తల్లి గురించి చెప్పమంటారా? లేకపోతే ఎదిగొచ్చిన నా కూతురు గురించి చెప్పమంటారా? వాళ్ల కోసం ఈ పని చేస్తున్నానని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు? అంటే నువ్వు చేసే పని వెనక ఇంత స్టోరీ ఉందా? అసలు పెళ్ళైన ఆడదంటే మగాడికి మూడు రాదని మంగళసూత్రాలు ఇంట్లో దాచుకుని ఇలా మీ ముందుకొస్తున్నాం సార్. అబ్బా, తాగింది మొత్తం దిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్, మా కష్టాన్ని చూసి ఒక్క బంధువు కూడా మా పెళ్లికి రాలేదు. నేను పెద్దగా చదువుకోలేదు. చదువులేని నాకు ఉద్యోగం ఎవరిస్తారు చెప్పండి? ఒకప్పుడు మేము మంచిగా బతికిన వాళ్ళమే. కానీ ఏం చేస్తాం, టైం అంతే. అడుక్కోవడం కన్నా అమ్ముకోవడమే బెటర్ అనిపించింది. ఆపు ఆపు, మాట్లాడమన్నాను కదా అని కృష్ణా బ్యారేజ్ గేట్లు తెరిచినట్టు మాట్లాడతావా? ఒక్క నిమిషం ఆగు, గ్లాసులో మందు పోసుకొని తాగి మాట్లాడతా. నేను ముందే చెప్పాను కదా సార్. చెప్పావు, నేనే వినలేదు. నీ దరిద్రాలన్నీ వింటుంటే తాగింది మొత్తం దిగిపోతుంది. టాబ్లెట్ పవర్ కూడా తగ్గిపోయేలా ఉంది. నువ్వు చెప్పినట్టు అంత అయ్యాక ఓపిక తీరిక ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఈ పనికి పిలిచి ఎవరితోనూ పంచాయతీ పెట్టుకోను. పద, ఒక రౌండ్ వేద్దాం. మంచి సుఖాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ. ఇక వెళ్దాం పద.